హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు విజయశేఖర్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ గార్లిక్ బ్రెడ్ అండి. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. నేనైతే సగం గోధుమ పిండి సగం మైదా పిండి యూజ్ చేశానండి. మైదా పిండితో చేస్తే చాలా బాగుంటుంది అంటారు, కానీ హెల్దీ కాదని చెప్పి నేను గోధుమ పిండి మైదా పిండి రెండు యూజ్ చేశాను. ఓన్లీ గార్లిక్, బటరు, 2 ఫ్లోర్స్ గోధుమ పిండి మైదా పిండి ఉంటే చాలండి. ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ మాత్రం. ముందుగా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని, నేను 300 ml వాటర్ తీసుకున్నానండి. దాంట్లో 1.5 స్పూన్ షుగర్ వేసుకొని అది మెల్ట్ అయ్యేదాకా మెల్ట్ చేయాలి. ఆ తర్వాత 7 grams ఈస్ట్ వేసుకొని ఆ ఈస్ట్ యాక్టివ్ అయ్యేదాకా బాగా మనం కొంతసేపు ఒక 10 minutes వెయిట్ చేయాలి. ఇలా అవుతుంది యాక్టివ్ అవ్వటం అంటే. ఆ తర్వాత 1.5 కప్పు మైదా, నేనైతే 2 ఫ్లోర్స్ యూజ్ చేశానండి, మైదా అండ్ గోధుమ పిండి. మీరు కావాలంటే ఓన్లీ మైదాతో అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని బాగా కొంచెం డ్రైన్ చేసుకున్నాక మనం ముందుగా యాక్టివ్ చేసి ఉంచిన ఈస్ట్ వాటర్ని దాంట్లో వేసుకొని మెల్లగా కలుపుకోవాలి, కొంచెం కొంచెం వేసుకుంటా. దీన్ని ఒక 10 minutes అయినా ఇలా చేయాలండి, నేను చేసినట్టు బాగా కలుపుకోవాలి. చేతులతో నేను చేసినట్టు స్మాష్ చేస్తూ ఉండాలి అలా ఒక 10 minutes. ఆయిల్ వేసుకొని అలా 10 minutes చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి పైన ఒక 1 hour అయినా ఆ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం గార్లిక్ ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. గార్లిక్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం బటరు, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో వేసుకొని బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఈ తర్వాత మనం మైదా పిండి కలుపుకొని ఉంచుకున్నది బాగా యాక్టివ్ అయి ఉంటుందండి. 1 hour తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి మళ్ళీ. ఆ తర్వాత ఒక 5 పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే 5 ఉండలుగా కట్ చేసుకున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి, మన సైజెస్ని బట్టి చూసుకొని అన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. మళ్ళీ కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్నాక మనం రౌండ్ షేప్లో రావటానికని చెప్పి నేను ఇలా కట్ చేస్తున్నానండి. ఆ తర్వాత మనం రెడీ చేసుకొని ఉంచుకున్న గార్లిక్ బటర్ పేస్ట్ ఉంది కదా, దాని మీద అప్లై చేసి ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కూడా వేసుకొని పైన చీజ్ వేసుకోవాలి. దానిపైన మళ్ళీ కొన్ని స్వీట్ కార్న్ వేసుకొని కొంచెం వాటర్తో తడి చేసుకొని దానిపైన ఇలా నేను చూపించినట్టు అద్దాలి. ఆ బ్రెడ్ మీద నైఫ్తో లైన్స్ ఇలా పెట్టుకోవాలి, నేను చూపించినట్టు ఇలా. ఆ తర్వాత ముందుగా ఓవెన్ 180 degreesలో ప్రీహీట్ చేసుకొని 10 minutes పెడితే సరిపోతుందండి. ఆ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ బ్రెడ్ రెడీ. మా పిల్లలు అయితే చాలా లైక్ చేశారండి, చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో చేసి పెట్టండి, చాలా లైక్ చేస్తారు. ప్లీజ్ మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా అందరూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోని ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.